దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. నీవు రాత్రి అందరూ పడుకున్న తర్వాత, అందరూ నిద్రపోతున్న సమయంలో నీకున్న బాధను బట్టి నీకు నిద్ర పట్టక లేచి ఒంటరిగా కూర్చుని మోకాళ్ళ మీద పడి ఆ బాధ ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకున్న అర్థం చేసుకునే వాళ్ళు లేక, నీ బాధ వినేవాళ్ళు లేక గుండె పగిలేలాగా ఏడుస్తూ, అయ్యా నువ్వైనా నా ప్రార్థన ఆలకించి నా బాధను అర్థం చేసుకో అని నువ్వు దేవుడికి మొర్ర పెడుతున్నావు చూడు, ఆయన పాదాల పట్టుకుని ఉన్నావు చూడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ ప్రతి కన్నీటి పొట్టిని ఆయన జ్ఞాపకం చేసుకుని నీకు విడుదలిచ్చి దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా, నువ్వు నా దేవుడు నన్ను చూశాడు, నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నా దేవుడు నా కన్నీటిని తుడిచాడు, నా దేవుడు నన్ను లేవనెత్తాడు, నా దేవుడు మరిచిపోలేదని ఆనందంతో నువ్వు సాక్ష్యం చెప్పే రోజు రాబోతోంది. మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను అర్థం చేసుకుని దీవించి ఆశీర్వదించి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచబోతూ ఉన్నారు. అయితే ఈరోజు మన కొరకు ఆయన సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చూద్దామండి. దానియేలు 10వ అధ్యాయము 19వ వచనము. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమగును గాక, ధైర్యము తెచ్చుకోము, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, భయపడకము, నీకు శుభమగును గాక. ఆమేన్. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. అమ్మ, నీ పరిస్థితిని చూసి నువ్వు భయపడకు, నీకు శుభమగును గాక. నువ్వు దేనిని చూసి భయపడుతున్నావో ఆ పరిస్థితిని నేను మార్చి, నేను దాన్ని నీకు యోగ్యమైనదిగా మంచిదిగా నేను మార్చబోతున్నాను. అది నీకు శుభమే అంటున్నారు దేవుడు, నీకు మంచికే అంటున్నారు దేవుడు. కాబట్టి నువ్వు ఈరోజు ఏ పరిస్థితిని చూసి భయపడుతున్నావో దేవుడు చెప్తున్నారు, ధైర్యం తెచ్చుకో, ఎందుకంటే నేను నీ పక్షముగా ఉన్నాను, నేను నీతో ఉన్నాను, నీ పరిస్థితిని మార్చేది నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన బలహీన సమయంలో దేవుడు మనల్ని బలపరిచి ధైర్యపరిచి ధైర్యం ఇచ్చి ఆయన విజయం చేత మనం నింపుతూ ఉన్నారు. నీకు శుభమగును గాక అంటున్నారు దేవుడు. నీకు మంచి జరుగుతుంది, నువ్వు దేనిని గురించి చింతపడకు, భయపడకని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనకున్న భయములన్నిటినీ కూడా మనం మన దేవునికి అప్పగిందామండి. మన పరిస్థితిని మార్చే దేవుడు, మనతో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. దేవుడు మన పక్షముగా ఉండి ఆయన కార్యాలు జరిగిస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేయర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకుని ప్రేయర్లో ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు. దేవ తల్లి, ఇచ్చిన వాగ్దానం మా జీవితాలు నూరింతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములోనే క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలు పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భం యేసునామములోనే తెరవబడునుగాక. మాట్లాడని బిడ్డలు యేసునామములో ధారాళంగా మాట్లాడుదురుగాక. అయ్యా, ప్రతి బిడ్డ నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.